హలో గైస్, వెల్కమ్ టు ఎగ్జామ్ డేస్. సో మనం ఎంతగానో ఎదురు చూస్తున్న తెలంగాణ స్టేట్ పోలీస్ కానిస్టేబుల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది May 2 అంటే ఈరోజు అందుబాటులోకి వచ్చేసింది. సో ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్ సివిల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్ అండ్ పీసీ ఐటీ అండ్ సిఓ అండ్ ఎస్ఐ ఐటీ అండ్ సిఓ వీటితో పాటు ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ అండ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ ఈ 6 పోస్టులకి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళందరూ May 2 నుంచి 20th May వరకు ఆన్లైన్ అప్లికేషన్లో అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ప్రొసీజర్ ఎలా ఉంటుందనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీరు ఇక్కడ టాప్లో కనుక మీరు చూసినట్టయితే ఇక్కడ మీకు మోడల్ అప్లికేషన్ ఫామ్, యూజర్ గైడ్, ప్రెస్ రిలీజెస్, అప్లై ఆన్లైన్ అని చెప్పేసి మనకి ఇక్కడ 4 ఆప్షన్లు అనేది కనిపిస్తున్నాయి. దీంట్లో మనము క్లిక్ చేయాల్సింది అప్లై ఆన్లైన్ అనేది బటన్. ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఈ విండోలో చూపిస్తుంది హావ్ యూ ఆల్రెడీ రిజిస్టర్డ్. మీరు ఇంతకుముందు రిజిస్టర్ చేసుకున్నారా? ఒకవేళ ఆల్రెడీ చేసుకున్నట్టయితే ఎస్ అని కొట్టండి, నో అయితే నో అని కొట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతవరకు రిజిస్టర్ చేసుకోలేదు అనుకుంటున్నాను. ఓకే, నేను నో ప్రెస్ చేసాను. నో ప్రెస్ చేయగానే ఇక్కడ ఏమొచ్చింది, రిజిస్ట్రేషన్ క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ ద ఎస్ఎస్సి సర్టిఫికేట్ లేదా ఈక్వలెంట్ సర్టిఫికేట్ అని చెప్పేసి క్యాండిడేట్ నేమ్ అడుగుతుంది. దాంతోపాటు డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ద ఎస్ఎస్సి సర్టిఫికేట్ లేదా ఈక్వలెంట్ సర్టిఫికేట్. ఓకే, తర్వాత జెండర్, తర్వాత ఆర్ యూ లోకల్ ఆఫ్ తెలంగాణ స్టేట్ యాజ్ పర్ ద ప్రిడెన్షియల్ ఆర్డర్ ఆఫ్ 2018. మీరు లోకలా కాదా? ఒకవేళ మీరు 10th క్లాస్ వరకు అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు తెలంగాణలో చదివినట్టయితే మీరు లోకల్ కింద వస్తారు. లేదా మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు లేదా 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇలా విడివిడిగా చదివినట్టయితే, లేదా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒక 2 లేదా 3 స్కూళ్ళలో మీరు మీ 10th క్లాస్ వరకు సో కంప్లీట్ అయితే, ఏ స్కూల్లో అయితే మోర్ దాన్ 4 years అయితే మీరు స్పెండ్ చేశారో ఆ స్కూల్ లొకాలిటీ ఏదైతే ఉందో అది మీ నేటివ్ కింద వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్ నుంచి 4th క్లాస్ వరకు ఆదిలాబాద్లో చదువుకుంటే 5th క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు మేదక్లో చదివిన అనుకుందాం. 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు హైదరాబాద్లో చదువుకుని అనుకుందాం. ఇప్పుడు నా లోకల్ డిస్టిక్ వచ్చేసి హైదరాబాద్. ఎందుకంటే ఎక్కడైతే మ్యాక్సిమం ఇయర్స్ అయితే స్పెండ్ చేసామో ఏ డిస్టిక్లో అయితే ఆ డిస్టిక్ మీ లోకల్ డిస్టిక్ కింద వస్తుంది. సో ఎస్, కమ్యూనిటీ యూ కెన్ సెలెక్ట్ యాజ్ పర్ యువర్ రిజర్వేషన్ criteria. For example, I'm going to select PCA. This is only example. Okay, then mobile number, enter your mobile number. Okay, for example, I'm entering one dummy number. Okay, 98480-125. Okay, one dummy number, and you have to enter your working email ID. So ఇక్కడ నేను డమ్మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను, మీరు కూడా అదే ఎంటర్ చేస్తారు. యూ షుడ్ ఎంటర్ యువర్ వర్కింగ్ మొబైల్ నెంబర్ అండ్ వర్కింగ్ ఈమెయిల్ ఐడి. ఈమెయిల్ ఐడి లేకపోతే క్రియేట్ చేసుకోండి జీమెయిల్ అకౌంట్లో. ఓకే, సో క్రియేట్ చేసుకొని ఎంటర్ చేయండి. నెక్స్ట్ ద ఆన్సర్ ఈస్, సో ఇక్కడ వచ్చేసి మనకు స్క్రీన్లో ఒకటి క్వశ్చన్ ఉంది, 78 - 47 అని చెప్పేసి అడుగుతున్నారు. ఈజ్ ఈక్వల్ టు వాట్ అన్నప్పుడు దాని ఆన్సర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత సబ్మిట్ చేయాలి. ఈ డిస్ప్లే ఆ క్వశ్చన్ అనేది ప్రతి ఒక్కరికి చేంజ్ అవుతూ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ ఫామ్ అని ఫిల్అప్ చేసాము, ఇక్కడ సబ్మిట్ కొట్టాము. తర్వాత ఏంటి అనే క్వశ్చన్ మార్క్కి మనకి టీఎస్పీ ఈ టీఎస్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ మనకు ఒక యూజర్ గైడ్ అనేది ఇచ్చేది. ఇక్కడ నేను ఏదైతే మాట్లాడానో అదంతా ఇక్కడ వీళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెట్టారు. తర్వాత ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇలా ఒక చిన్న విండో వస్తుంది. ఏంటంటే, వెరిఫై ఆల్ ద డీటెయిల్స్ ఇన్ ద రిజిస్ట్రేషన్ ఫామ్ బిఫోర్ సబ్మిషన్, వన్స్ సబ్మిటెడ్ నో మోడిఫికేషన్ విల్ బి అలౌడ్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే సబ్మిట్ చేసే ముందు 1-2 సార్లు ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ అంటే క్యాండిడేట్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్డే కానీ, జెండర్ కానీ, లోకల్ స్టేటస్ కానీ, క్యాస్ట్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ
ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, 1కి 2 సార్లు కుదిరితే 3 సార్లు కుదిరితే 5 సార్లు చెక్ చేసి ప్రతి ఒక్క స్పెల్లింగ్ లెటర్ని అన్నీ చెక్ చేసినాకనే సబ్మిట్ చేయమని ఈ పాపప్ యొక్క ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మీరు మిస్టేక్ సబ్మిట్ చేస్తే మళ్ళీ మోడిఫికేషన్ చేయడానికి వీలు లేదని చెప్పేసి ఇక్కడ మనకు రెడ్ కలర్లో వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ స్టేట్మెంట్ అనేది చూసుకోండి. ఓకే, సో అది సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎందుకంటే వర్కింగ్ మొబైల్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయమని చెప్పాను ఇక్కడ. సో మొబైల్ నెంబర్కి వస్తుంది, ఈమెయిల్ ఐడికి వస్తుంది. సో దేనికి వచ్చినా సరే అది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై కొట్టగానే మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అనేది ఇక్కడ వస్తుంది. ఇది రాగానే నెక్స్ట్ ఏం చేస్తారంటే లాగిన్ అనే ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ మీకు ఇక్కడ సైన్ ఇన్ అనే నెంబర్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, పాస్వర్డ్ అనేది మీకు ఇక్కడ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఎలా వస్తుందంటే మీ పాస్వర్డ్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్లియర్ ఇచ్చారు. ఫస్ట్ టైం లాగిన్ ద డిఫాల్ట్ పాస్వర్డ్ ఈజ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ 28/05/1991 అంటే ఇక్కడ May 28, 1991 అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయండి పాస్వర్డ్ కింద. తర్వాత సైన్ ఇన్ చేయగానే మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ మళ్ళొక్కసారి ఎంటర్ చేయండి, మొబైల్ నెంబర్. తర్వాత మీ ఓన్గా పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి. సో ఇక్కడ డిఫాల్ట్ పాస్వర్డ్ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్డే ఉంది. ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఏం చేస్తారంటే మీ సొంత పాస్వర్డ్ ఏదన్నా, అంటే మీ డేట్ ఆఫ్ బర్త్డే కాకుండా ఇంకా వేరే పాస్వర్డ్ ఎంటర్ చేసి చేంజ్ పాస్వర్డ్ బటన్ క్లిక్ చేసినట్టయితే మీకు పాస్వర్డ్ చేంజ్ అయిపోతుంది. తర్వాత ఏమొస్తుందంటే ఇక్కడ మనకి 4 పోస్టులు మొత్తం ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 ఈ 6 పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ మీరు దేనికైతే అర్హత ఉందో, మీకు ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో అది ఇక్కడ టిక్ చేసి పెట్టుకోండి. ఇక్కడ మనకి చెక్ బాక్స్ ఇచ్చారు. ఈ చెక్ బాక్స్లో మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీరు పోలీస్ కానిస్టేబుల్ అయితే పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ అయితే ఎస్ఐ, ట్రాన్స్పోర్ట్ అయితే ట్రాన్స్పోర్ట్, టెక్నికల్ అయితే టెక్నికల్. ఇక చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూ టు పే అని క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా వచ్చేసి పేమెంట్ గేట్వే వస్తుంది. ఈ పేమెంట్ గేట్వేలో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, అదర్ డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్యూఆర్ కోడ్, యూపీఐ అని వస్తుంది. సో మీకు ఏదైతే వీలుందో అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు మేక్ పేమెంట్ అని కొట్టగానే మీకు ఇక్కడ పేమెంట్ అనేది సబ్మిట్ అవుతుంది అండ్ మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇలాంటి ఒక పాపప్ వస్తుంది, పేమెంట్ సక్సెస్, యువర్ ట్రాన్సాక్షన్ స్టేటస్ సక్సెస్, సో నంబర్ అని చెప్పేసి ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్ స్టేటస్ అనే నెంబర్ అనేది వస్తుంది. దీన్ని మీరు ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి, లేదంటే సేవ్ చేసి పెట్టుకోండి, లేదంటే స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి. ఓకే, సో ఇదంతా అయిపోయిందా? సో పేమెంట్ అయిపోయింది కదా. సో పేమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు కంటిన్యూ ఫిల్ అప్లికేషన్ బటన్ అని చెప్పేసి ఇక్కడ మీకు ఒక బటన్ చూపిస్తుంది. ఇది క్లిక్ చేయగానే మీకు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్లో వచ్చేసి మీరు ఏం చేయాలంటే మీ ఫోటో సిగ్నేచర్ 2 అటాచ్మెంట్ చేసిన ఫోటో సిగ్నేచర్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మీ డీటెయిల్స్ ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మీ స్కూల్ డీటెయిల్స్, ఇక్కడ మీ ఇంటర్మీడియట్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఓకే, ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్కి సబ్మిట్ అనే బటన్ ఇక్కడ ఉంటుంది. ఈ సబ్మిట్ కొట్టగానే తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ ప్రింట్ అప్లికేషన్ పేజ్ అని వస్తుంది. ఇది క్లిక్ చేయగానే మీకు ఫామ్ అనేది ప్రింట్అవుట్ తీసుకోవాలి. సో ఈ విధంగా మీకు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే గైస్, సో దీనిపైన మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, లేదా నెగిటివిటీ, లోకాలిటీ ఇంకా డౌట్ ఉన్నా, నాన్ లోకల్ కేటగిరీ ఇంకా డౌట్ ఉన్నా కింద మనకి కామెంట్ సెక్షన్ ఉంది, అది యూజ్ చేయండి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా దాంట్లో పోస్ట్ చేయండి, డిస్కషన్ చేయండి. ఓకే, సో నేను కూడా అసిస్టెంట్ ఇస్తాను. సో మీకు ఏమైనా ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా సరే we will discuss and we will submit the application before 20th May. ఓకే, గుర్తుపెట్టుకోండి 20 తారీఖు లాస్ట్ డేటు. ఓకే, అప్లికేషన్ ఫీజు మొత్తం అంతా ఆన్లైన్ పే చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ దయచేసి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ని ఎవరికి ఇవ్వకండి. ఓకే, మీరు మాత్రమే సబ్మిట్ చేసుకోండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం హెల్ప్ తీసుకోండి, అంతేగాని వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకండి. ఓకే, అప్లికేషన్
సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకోవడం మర్చిపోవద్దు. ఓకే, అప్లికేషన్ కంప్లీట్ సబ్మిట్ చేసిన తర్వాత. సో ప్రింట్అవుట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసే టైంలో ప్రింట్అవుట్ మీద ఉన్న రిజిస్ట్రేషన్ నంబరే మీకు హాల్ టికెట్కి డౌన్లోడ్ చేసుకోవడానికి అప్పుడు మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకే గైస్, సో దిస్ ఈస్ all about TS Police Constable online application form, how to submit online without any doubts. Okay guys, still have any questions, post on the below comment box, we will discuss. Okay guys, thank you.